అనిపించక తప్పట్లేదు. ఇక్కడ మనం రిజల్ట్ చూస్తుంటే వైఎస్ఆర్సీపీకి డైరెక్ట్ ఎడ్జ్ ఇచ్చారు. టైట్ ఫైట్ కూడా చెప్పట్లేదు. ఇక్కడ తెనాలి టైట్ ఫైట్ చెప్పి వీళ్ళకి ఎడ్జ్ ఉంటుంది అంటే కాస్త ఆలోచించవచ్చు, కానీ డైరెక్ట్గా ఇచ్చేశారు. ఎందుకంటే ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఆ చుట్టుపక్కల నియోజకవర్గాలన్నీ కూడా కూటమి చూపిస్తున్నాయి. ఒక్క తెనాలి వచ్చేసరికల్లా డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీకి ఇక్కడ రిజల్ట్ ఇస్తున్నారు. మంగళగిరి కూటమి అంటున్నారు, పొన్నూరు కూటమి అంటున్నారు, ప్రతిపాడు కూటమి అంటున్నారు, తాడికొండ కూటమి అంటున్నారు. మరి తెనాలి వచ్చేసరికల్లా వైఎస్ఆర్సీపీ ఏ రకంగా అక్కడ పుంజుకుందో చూడాలి. చిలకలూరుపేట కూటమికి వచ్చే అవకాశం ఉంది. చిలకలూరుపేట రజనీ గారిని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు, ఆవిడని గుంటూరు పంపించారు, అక్కడ లాస్ అయ్యింది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇంకా గురజాల, నేను ఆ గుంటూరు తెనాలి వరకు అయిపోయిన తర్వాత మన నరసన్నపేటకు వెళ్తున్నాం. ఇప్పుడు తెనాలి వైఎస్ఆర్సీపీ అని చెప్తున్నారు. నరసన్నపేట పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న చిలకలూరుపేట కూటమికి వచ్చే అవకాశం ఉంటుంది. గురజాల టైట్ ఫైటు, కానీ వైఎస్ఆర్సీపీ వైపు ఎడ్జుండే ఛాన్స్ ఉంటుంది. ఇక మాచర్ల కూటమికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. నరసరావుపేట వైఎస్ఆర్సీపీ, పెదకూరపాడు వైఎస్ఆర్సీపీ, అలాగే సత్తెనపల్లి కూటమికి వచ్చే అవకాశం ఉంటుంది. సత్తెనపల్లి అంబటి అక్కడ కూడా కూటమికి వచ్చే ఛాన్స్ ఉంటుంది అని. ఇక వినుకొండ వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూస్తే నరసరావుపేట విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది అని ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. ఎక్కడ ఆ ఎడ్జ్ అంటే గురజాల టైట్ ఫైట్లో కూడా వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంటుందని, నరసరావుపేట వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంటుంది, అలాగే పెదకూరపాడు వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. మరొక వైపు వినుకొండ అంటే 1, 2, 3, 4 4 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇందులో ఒకటి టైట్ ఫైట్ ఉంది. ఇక ప్రకాశం వెళ్తే ప్రకాశం బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు చూద్దాం ఒకసారి. అద్దంకి వైఎస్ఆర్సీపీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ చూపిస్తున్నది. ఇక్కడ మనం గమనించాలి ఒక్కసారి. వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ చూపించినప్పుడు వైఎస్ఆర్సీపీ వస్తుంది, కూటమి చూపించినప్పుడు ఆ ఎల్లో మార్క్ చూపిస్తున్నారు. ఇక్కడ బాపట్ల విషయానికి వస్తే అద్దంకి వైఎస్ఆర్సీపీ, అలాగే బాపట్ల వైఎస్ఆర్సీపీ, చీరాల వైఎస్ఆర్సీపీ, పర్చూరు కూటమికి వచ్చే ఛాన్స్ ఉంది, రేపల్లె కూటమికి వచ్చే ఛాన్స్ ఉంది, అలాగే సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది, వేమూరు ఎస్సీ స్థానానికి వైఎస్ఆర్సీపీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అని. అంటే ప్రకాశంలోని బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకసారిగా మనం ఇక్కడ గమనిస్తే అద్దంకి, బాపట్ల, చీరాల, అలాగే సంతనూతలపాడు, వేమూరు 5 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతుంది. ఇక పర్చూరు విషయానికి వస్తే కూటమి, రేపల్లె కూటమి. అంటే 2 స్థానాలు మాత్రమే తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వెస్ట్ గోదావరి వరకు ఉన్న ట్రెండ్స్ ఒకటి, వెస్ట్ నుంచి వెళ్ళే కొలది కూడా అటు కృష్ణాకు వచ్చినా, గుంటూరుకు వచ్చినా, ప్రకాశానికి వెళ్ళినా కొద్దిగా చేంజ్ అవుతున్నాయి. ఆ పవనాలన్నీ కూడా చేంజ్ అవుతున్న నేపథ్యం. ఎడ్జ్ అంతా కూడా ఫ్యాన్ వైపు వెళ్తుంది. ఫ్యాన్ గాలి ఉధృతంగా అందుకుంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న నియోజకవర్గాలని ఒకసారిగా మనం పరిశీలిస్తే దర్శి, గిద్దలూరు, కనిగిరి, కొండపి ఎస్సీ, మార్కాపురం, ఒంగోలు, ఎర్రగొండపాలెం ఈ నియోజకవర్గాల పరిధిలో మనం చూస్తే ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీకే ఎడ్జ్ చూపిస్తున్నది. అంటే ప్రకాశం జిల్లా, నేను ముందే చెప్తున్నాను, వెస్ట్ గోదావరి దాటిన దగ్గర నుంచి కూడా ఎక్కువగా ఫ్యాన్ గాలే స్పీడ్ అందుకుంటుంది. నియోజకవర్గాలు చూద్దాం. దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుంది, గిద్దలూరు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుందని, కనిగిరి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుంది, కొండపి ఎస్సీ కూటమి గెలిచే అవకాశం ఉంటుంది. ఇక మార్కాపురం టైట్ ఫైట్, కానీ వైఎస్ఆర్సీపీఏ గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఇక ఒంగోలు కూటమి గెలిచే అవకాశం ఉంటుంది, ఎర్రగొండపాలెం వైసీపీ గెలిచే ఛాన్స్ ఉంటుందని. ఒకసారిగా మనం ఇక్కడ చూస్తే దర్శి, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం వరకు మనం చూస్తే 4 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి కొండపి ఎస్సీ, అలాగే ఒంగోలు
తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది. ఇక వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే టైట్ ఫైట్ మార్కాపురం, కానీ వైఎస్ఆర్సీపీయే గెలిచే ఛాన్స్ ఉంటుంది అని. అంటే కంప్లీట్గా చేంజ్ అవుతున్నది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం కూడా వెస్ట్ గోదావరి నుంచి అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే మొగ్గు చూపించారు అని ఇక్కడ స్పష్టం అవుతుంది. నెక్స్ట్ నెల్లూరు వెళ్దాం. నెల్లూరు విషయానికి వస్తే నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఆత్మకూరు, కందుకూరు, కావలి, కొవ్వూరు, నెల్లూరు సిటీ, అలాగే నెల్లూరు రూరల్, ఉదయగిరి. ఈ నియోజకవర్గాలు పరిధిలో చూస్తే ఇక్కడ మనకి వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ చూపిస్తుంది. టైట్ ఫైట్లు ఎక్కువగా ఉన్నాయి నెల్లూరులో. ఇది కూడా చాలా కీలకం. టైట్ ఫైట్లు ఏ ప్రాంతాల్లో ఉన్నాయి? వైఎస్ఆర్సీపీ ఎడ్జే ఉంది. నెల్లూరు అంటే నారాయణ ప్రభావం ఏమైనా ఉందా అన్నది. తెలుగుదేశం పార్టీకి చాలా దగ్గర వ్యక్తి నారాయణ గారు. గతంలో మంత్రిగా చేసిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో చాలా ఎక్కువ అండదండలు అందించే వ్యక్తిగా కూడా ఆయనకు మంచి పేరుంది. నారాయణ గారు విషయానికి వస్తే, ఆ ప్రాంతానికి విషయానికి వస్తే నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి వెళ్దాము. నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తే ఆత్మకూరు వైఎస్ఆర్సీపీకి, కందుకూరు టైట్ ఫైటే, అది ఇంకెవరికి ఎడ్జ్ చూపించట్లేదు. కావలి టైట్ ఫైట్, వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుంది. ఇక కొవ్వూరు వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంటుంది. నెల్లూరు సిటీ టైట్, రెండు టైట్ ఫైట్లే, నువ్వా నేనా అన్నట్లుగా ఉంటుంది. వీళ్ళెవరికి కూడా ఎడ్జ్ చూపించట్లేదు. నెల్లూరు రూరల్ విషయానికి వస్తే టైట్ ఫైట్. నెల్లూరు రూరల్ విషయానికి వస్తే ఒకసారిగా మనం ఇక్కడ చూడొచ్చు. వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ వైపే ఎడ్జ్ చూపిస్తున్నారు. అలాగే కొవ్వూరు వైఎస్ఆర్సీపీ వైపే ఎడ్జ్ చూపిస్తున్నారు. ఇక ఉదయగిరి కూడా వైఎస్ఆర్సీపీకి వస్తున్నది. కానీ ఇక్కడ 4 టైట్ ఫైట్లు చూపిస్తున్నది, 1 వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ చూపిస్తున్నది నెల్లూరు విషయానికి వస్తే. ఇక తిరుపతి కంప్లీట్గా రాయలసీమ ప్రాంతంలో ఫ్యాన్ గాలి వైపే మొగ్గు చూపిస్తున్నారు అన్నది స్పష్టం అవుతుంది ఇక్కడ మనకి. నెల్లూరు విషయానికి వస్తే తిరుపతి విషయంలో కూడా వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం మార్కు చూడొచ్చు. వైఎస్ఆర్సీపీ వైపే తిరుపతి కూడా. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న నియోజకవర్గాలు ఒకసారి చూద్దాం. అసెంబ్లీ నియోజకవర్గం గూడూరు ఎస్సీ, సర్వేపల్లి, సూళ్లూరుపేట ఎస్సీ, అలాగే వెంకటగిరి. ఇంకా నెక్స్ట్ నియోజకవర్గాలు ఉన్నాయి, నెక్స్ట్ పేజ్లో నేను చూపిస్తాను. ఇక్కడ వరకు మనం చూద్దాం. గూడూరు విషయానికి వస్తే గూడూరు ఎస్సీ నియోజకవర్గంలో టైట్ ఫైట్, కానీ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుంది అన్నది ఆ చివరి ఎడ్జ్ మనకు చూపిస్తున్నది. గూడూరు టైట్ ఫైట్ వైఎస్ఆర్సీపీ. ఇక సర్వేపల్లి విషయానికి వస్తే డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీఏ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక సూళ్లూరుపేట విషయానికి వస్తే ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుందంటున్నారు. వెంకటగిరి విషయానికి వస్తే టైట్ ఫైట్, కానీ వైఎస్ఆర్సీపీఏ గెలిచే ఛాన్స్ ఉంటుంది అనేది. నెక్స్ట్ సో రాయలసీమ ప్రాంతం ఆల్మోస్ట్ స్వీప్ చేయబోతున్నది వైసీపీ, వాళ్ళు ఇచ్చిన డేటా. కర్నూలు వెళ్దాం. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఆళ్లగడ్డ, బనగామపల్లి, డోన్, నందికొట్కూర్, నంద్యాల్, పాణ్యం, శ్రీశైలం. సో నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ఈ నియోజకవర్గంలో ఎక్కడా తెలుగుదేశం పార్టీ కానీ పొత్తు పార్టీ కానీ బోనీ కొట్టే పరిస్థితి కనిపించట్లేదు అన్నది ఈ సర్వేలోని సారాంశం. ఒక్క ఆళ్లగడ్డ మాత్రం టైట్ ఫైట్. అఖిలెప్పుడు ఇది ఆ ఒక్క నియోజకవర్గమే టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ స్పష్టం అవుతుంది. బనగాలపల్లి వైఎస్ఆర్సీపీ అంటున్నారు, దోన్ వైఎస్ఆర్సీపీ అంటున్నారు, నందికొట్కూరు ఎస్సీ వైఎస్ఆర్సీపీ అంటున్నారు, నంద్యాల వైఎస్ఆర్సీపీ అంటున్నారు, పాణ్యం వైఎస్ఆర్సీపీ అంటున్నారు, శ్రీశైలం కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది. అంటే స్వీప్ చేసుకుంటూ వెళ్తుంది. వెస్ట్ గోదావరి నుంచి కూడా కంటిన్యూగా ఈ ఫ్లోయే వస్తుంది. నెక్స్ట్ నంద్యాల అయింది. కర్నూలుకి వెళ్దాం. కర్నూలు పరిస్థితి ఎలా ఉందంటే కర్నూలులో కూడా ఎక్కడా తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ ఒక్క సీటు కూడా కనిపించిన పరిస్థితి. చాలా కీలకంగా మరి నాగన్న ఏ ఈక్వేషన్స్ మీద సర్వే చేశారో కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఈయన ఇక్కడ ఫిగర్స్ చూపిస్తున్నారు. ఎందుకంటే కర్నూలు కానీ నెల్లూరు కానీ ఈ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ హవా పూర్తిగా పోయిందా, కూటమికి అసలు ఇక్కడ వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదా అంటే చాలా కీలకమైన అంశం ఇది. నువ్వా నేనా అన్నట్లుగానే ఎన్నికలు ఉంటాయని చెప్పి చాలా సర్వేలు చెప్తున్నాయి. కానీ ఇక్కడ దానికి విభిన్నంగా కంప్లీట్గా వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఇక్కడ చూపిస్తున్న రిజల్ట్ మనకు కనిపిస్తుంది. అది వాళ్ళు ఇచ్చిన ప్రెడిక్షన్. కర్నూలు విషయానికి వస్తే ఆదోని, ఆలూరు, కోడుమూరు, కర్నూలు, మంత్రాలయం, పత్తికొండ, ఎమ్మిగినూరు
ఇక్కడ ఒక్క స్థానం కూడా వైఎస్ఆర్సీపీకి పూర్తి స్థాయిలో ఒక టైట్ అవుట్ ఇచ్చారు తప్పించి అసలు పొత్తు పార్టీ అన్నది ఇక్కడ కనుమరుగైపోయిందని చెప్పొచ్చు. నంద్యాల అవనియండి, లేకపోతే కర్నూలు అవనియండి, ఆదోని వైఎస్ఆర్సీపీ, ఆలూరు వైఎస్ఆర్సీపీ, కోడుమూరు ఎస్సీ వైఎస్ఆర్సీపీ, కర్నూలు ఒకటే టైట్ చూపిస్తున్నది. అది కూడా ఎడ్జ్ ఎవరికి చూపిస్తున్నది? వైఎస్ఆర్సీపీకే చూపిస్తున్నది. ఆ టైట్ ఫైట్లో కూడా పొత్తు పార్టీ అక్కడ కనిపించే పరిస్థితి లేదు. మంత్రాలయం వైఎస్ఆర్సీపీ, పత్తికోట వైఎస్ఆర్సీపీ, ఎమ్మిగనూరు వైఎస్ఆర్సీపీ, అంటే ఇక్కడ కూడా స్వీప్ చేసుకుండి వెళ్తుంది అని. ఇది కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం అని, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం అని, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం అని కంప్లీట్గా అటువైపు చూపిస్తున్నది. అనంతపురంలో ఏమైనా చేంజ్ అవుతుందా? ఎస్, అనంతపురంలో చేంజ్ అవుతుంది. అనంతపురం వచ్చేసరికల్లా టైట్ ఫైట్లు ఇక్కడ రెండు చూపిస్తున్నాయి. ఇక్కడ అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు, అనంతపురం అర్బన్ టైట్ ఫైట్ అంటున్నారు. అసలు ముందు నియోజకవర్గాలు చూద్దాం. అనంతపురం అర్బన్, గుంతకల్, కళ్యాణ్దుర్గ్, రాయదుర్గ్, సింగనమల ఎస్సీ కాన్స్టిట్యున్సీ, అలాగే తాడిపత్రి, ఉరవకొండ. ఈ నియోజకవర్గంలో అనంతపురం అర్బన్ టైట్ ఫైట్, కానీ వైఎస్ఆర్సీపీకే ఎడ్జ్ ఉంది. గుంతకల్ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుంది. ఇక కళ్యాణ్దుర్గ్ కూటమికి వచ్చే అవకాశం ఉంటుంది. రాయలసీమ ఎంటర్ అయిన తర్వాత కొద్దిగా ఈ మాత్రం స్థానాలు కనిపించేవి ఈ ప్రాంతంలోనే మనకు కనిపిస్తున్నది. కూటమికి వచ్చే అవకాశం